హాయ్ ఆల్, శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు. అదేనండి మన తెలుగు ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరంతో మంచి జరగాలని, మంచి చెడుని తట్టుకొని నిలబడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చేస్తే మా పండగ అయితే ఇలా జరిగిందనమాట. ఫస్ట్ ఇంటికి ముందు మామిడాకులు పెట్టుకోవాలి కదా, ఉగాది అంటేనే మనకు గుర్తొచ్చేది మామిడాకులు. సో ఇది మామిడాకులను అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇవి పాతవి ఉన్నాయి, దండలు కూడా ఉంటే అవన్నీ తీసేసి ఒక కవర్లో పెట్టుకున్నాను. అట్లా ఎట్లా పడితే అట్లా పడేయలేము కదా, అందుకని మంచిగా ఒక కవర్లో పెట్టేసి, అంటే నీళ్ళల్లో వేస్తారంటారు కదా, అట్లా పడేయొద్దు అంటారు కదా. సో అట్లా అయితే వేస్తున్నాం. సిటీలో కాబట్టి అలాగే వేయాల్సి వస్తుంది. ఒకవేళ విలేజ్లో ఉంటే అంటే దొడ్లో అంటాం కదా, అలా వేస్తాము. సో ఫైనల్గా అయితే ఇలా ఉండిందనమాట. వేపాకు కూడా పెట్టాము. ఇంతలో ఇది పాలైతే పొంగించుకున్నాము, అంటే పాయసం అంటాం కదా, అలా చేస్తున్నాం అనమాట. సో గ్యాస్కి అయితే ముందు పసుపు కుంకుమ అయితే పూజించుకున్నాము. గిన్నెకు కూడా పెట్టుకున్నాము. బియ్యాన్ని ముందుగా నానబెట్టుకొని అన్నం మెత్తగా ఉడికించుకొని అందులో పాలు వేసుకొని ఆ తర్వాత బెల్లం వేసి దింపేయడమే. మీరే విధంగా చేస్తారో కామెంట్ చేయండి, ఇలాగే చేస్తారా అనేసి. సో ఇదైతే మా అమ్మ బాగా చేస్తుందన్నమాట. మా అత్తమ్మ కూడా చేసింది. నాకు మొన్న మా అత్తమ్మతోనే ఈ విధంగానే చేసినాం అనమాట నేను కూడా. సో మాకు ఇది ఇంకొంచెం బెల్లం అయితే వేసిందనమాట సరిపోకపోతే. అంటే స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటాం అనుకున్న వాళ్ళైతే తక్కువ వేసుకోండి. అంటే మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కదా. సో ఆ విధంగా అనమాట. ఫైనల్గా అయితే ఉడికేసింది. తర్వాత ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకుందాం. ఇందులోకి కొత్త చింతపండు ఉంటే తీసుకోండి. మేమైతే పాతదే తీసుకుంటున్నాము. కొత్త దానికోసం వెతికాము కానీ దొరకలేదు. సో చింతపండు అంటే పులుపు కదా, పులుపు అంటే సహనం. తర్వాత ఇక్కడ బెల్లం అంటే తీపి కాబట్టి అది సంతోషం, చేదు అంటే బాధ. తర్వాత ఇందులోకి మామిడి అంటే వగరు అంటే నష్టం, కారం వచ్చేసి కోపం, ఉప్పు వచ్చేసి నిరుత్సాహం. మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా ద్వారా అంటే నా వీడియో ద్వారా ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది అనేసి అయితే నేనైతే పెట్టానమాట. మా పచ్చడి అయితే పర్ఫెక్ట్గా చాలా మంచిగా వచ్చిందనమాట. మేమైతే ప్రతిసారి ఇలాగే చేస్తాము. అంటే ఎవరైనా ఇలా చేస్తారు, కాకపోతే కొంతమంది కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు. కాకపోతే ఇవి షడ్రుచులు ఖచ్చితంగా ఉండాలి. తర్వాత వచ్చేసి కంకణం. ఖచ్చితంగా కంకణం కట్టుకుంటారు కదా చాలామంది. చాలామంది అయితే కట్టుకోరు. నేను హాస్టల్లో ఉన్నప్పుడైతే కంకణాలు ఖచ్చితంగా ట్రై చేసేదనమాట కట్టుకోవడానికి. అంటే చిన్నప్పటి నుంచి హాస్టలే, ఉగాదికి ఒక్కరోజుకి ఇంటికైతే పంపించరు కదా. ఒకవేళ ఇంటికాడ ఉంటే మా అమ్మ అయితే ఇలాగే చేసేది. సో మా అమ్మతో అయితే పెళ్ళయ్యాక నా ఫస్ట్ ఉగాది అనమాట. ఈ విధంగా అయితే జరిగింది. మేము ఫస్ట్ ఇట్లా కంకణం అయితే పసుపు మంచిగా రాసి అంటే 4 చేసాము. దేవుని దగ్గర ఒకటి పెట్టేసి తర్వాత మేము కట్టుకున్నాము అనమాట. నేను, మా హస్బెండ్, మా అమ్మ ఇవి దేవుని దగ్గర పెట్టి పూజ చేసాము. మా అమ్మ పాయసం కూడా చేసింది కదా, అవి నైవేద్యంగా పెట్టామన్నమాట. తర్వాత మేమైతే తీసుకున్నాము. మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచగిరుల పావనమూర్తికి పరిపరి దండాలు.